నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మాట్లాడుకోవాలి అని అంటే 7/16/25 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు. అండ్ మీ దగ్గర సక్సెస్ స్టోరీస్ చాలా చూసుంటారు. సో ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఎవరెవరు ఏ ఏ విధంగా అటు పాజిటివ్స్ చూసుంటారంటారు, నెగిటివ్ చూసుంటారంటారు. సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి 7/16/25లో పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఉగాది నుంచి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. ఎందుకంటే 7 సిరీస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ సిరీస్. దైవ గుణాలు ఎక్కువ ఉన్న సిరీస్ 7 సిరీస్. అంటే 7న పుట్టినా, 16న పుట్టినా, 25 పుట్టినా, ఏ నెల ఏ సంవత్సరమైనా 7 సిరీస్ కిందకు వస్తారు. ఇది బై బర్త్ నెంబర్ అనమాట. ఇది డిస్ట్ నెంబర్ 7 అయినా కూడా సేమ్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే డిస్టినీ అంటే ఒకవేళ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం కూడితే 7 వచ్చినా, 16 వచ్చినా, 25 వచ్చినా, టోటల్ 34 వచ్చినా దే కమ్ ఇంటూ 7 సిరీస్. బర్త్ నెంబర్ 7 అయినా, బర్త్ మంత్ ఇయర్ కుడితే వచ్చే డిస్ట్ నెంబర్ 7 అయినా క్వాలిటీస్ అంతా సేమ్ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అదృష్టవంతులు. సో గుంపులో గోవిందంలా కాకుండా వీళ్ళు చాలా స్పెషల్గా ఉంటారు. కోటి మందిలో వీళ్ళు ఒకరుగా ఉంటారు. అంత గుర్తింపు తెచ్చుకుంటారు విత్ దేర్ ఇంటెలిజెన్స్, నాలెడ్జ్. వీళ్ళు ఇతరులు మాట్లాడేప్పుడు ఎక్కువ వింటారు, తక్కువ మాట్లాడతారు. వీళ్ళ బుర్రలో ఏముందో కనుక్కోవడం ఒక్కరికో ఇద్దరికి తప్ప, దగ్గరగా ఉండాలి తప్ప అందరు కనుక్కోలేరు. సో చెప్పాలంటే మిస్టీరియస్ పీపుల్, హైలీ నాలెడ్జబుల్ పీపుల్, తక్కువ మాట్లాడే వ్యక్తులు, ఎక్కువ బుక్ రీడింగ్ చేసే వ్యక్తులు ఈ 7 సిరీస్లో ఉంటారు. సో నాలెడ్జ్ ఎక్కువ. వీళ్ళు ఎక్కడున్నా సరే వీళ్ళ బుర్ర బట్టి ఎవరైనా కనుక్కోగలరు వీళ్ళని. అంటే హార్ట్తో కాదు, బ్రెయిన్తో వర్క్ చేసే పీపుల్ వీళ్ళు. యూజువల్గా కామ్ గోయింగ్, సాఫ్ట్ పీపుల్. ఎక్కడ కాంట్రవర్సీస్కి అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నెగిటివ్ మాట్లాడారనుకోండి, వీళ్ళ గురించి తప్పు మాట్లాడినా, తప్పులేదు చూపించినా ఓకే అని లేచి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళతో ఆర్గ్యూ చేయరు, కొట్లాడరు. ఒక్క మాటలో చెప్పాలంటే మిస్టర్ కూల్స్ మగవాళ్ళు అయితే. ఆడవాళ్ళు కూడా చాలా కూల్గా ఉంటారు, రచ్చలకు వెళ్ళరు. లైక్ 7 సిరీస్లో పుట్టిన ఎంఎస్ ధోని బెస్ట్ ఎగ్జాంపుల్. సో మ్యాచ్ ఎంత టెన్షన్గా ఉంటుంది, చూసే వాళ్ళకి నరాలు తెగిపోతుంటాయి, టెన్షన్ పడిపోతుంటాం. సో అయినా ఆయన చాలా ప్రశాంతంగా ఉండి జట్టును ముందుకు నడిపించి, ఎంఎస్ ధోని పేరులో 7 అక్షరాలు, ఆయన పుట్టింది కూడా 7, ఆయన జెర్సీ మీద కూడా 7వ నంబరే ఉంటుంది. సో ఇలా 7లో సిరీస్లో పుట్టిన వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది స్పిరిచువల్ ఫీల్డ్లో ఉంటారు, టీచర్స్గా ఉంటారు, డాక్టర్స్గా ఉంటారు. ఎక్కువ మంది డాక్టర్స్ అంటే వీళ్ళు లైఫ్ సేవ్ చేసే వ్యక్తులుగా, అంటే దేవుడు దూతల్లాగా ఉంటారు. చాలా నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు నిత్య స్టూడెంట్స్ లాగా ఉంటారు. అంటే ఎండి చేసేసిన, ఎంసీఏ చేసేసిన, చదివేసాము 15 ఏళ్ళు చదివినామని రెస్ట్ తీసుకోరు. రోజు వచ్చే అప్డేట్స్, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఈ 7లో ఎవరున్నా సరే విద్యార్థిలాగా ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటారు. మాకు అన్నీ వచ్చు అనే గర్వం ఎక్కడ చూపించారు వీళ్ళు. సో ఒక అతను 7 నంబర్ అమ్మాయిని ఒక అమ్మాయికి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కన్నా అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. సో వీళ్ళు కలిగే సంతానంని ఎలా చూసుకుంటారంటే 7 సిరీస్ అబ్బాయిలు, ఇతను కూడా ఆ పిల్లలకి తండ్రిలాగా కాకుండా తల్లిలాగా పిల్లల్ని ప్రేమిస్తాడు. అంటే ఆ ఇంట్లో 2 తల్లులు ఉన్నట్టు. భార్య ఎంత చక్కగా పిల్లల్ని చూసుకుంటుందో, తండ్రి కూడా తల్లి ప్రేమను మురిపించేలాగా ఆ పిల్లలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నేను కొన్ని లక్షల మంది 7 సిరీస్ వాళ్ళని రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. వీళ్ళు చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటారు. చాలామంది ఉంటారంటే కామ్గా ఉంటాడులే, బట్ వీళ్ళకున్న నాలెడ్జ్ పవర్ అనంతం. వీళ్ళకి కానీ కోపం వస్తే తట్టుకోవడం కూడా కష్టం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వాజ్పేయి గారు 25న పుట్టారు. చాలామంది ఏమనుకుంటారంటే చాలా సాఫ్ట్ వాజ్పేయి గారు, చాలా. సో ఆయన కంబైన్డ్ గవర్నమెంట్ నడిపారు, చాలా పార్టీస్ కలిపి 6 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన పీరియడ్లోనే పోఖ్రాన్ పరీక్షలు జరిగింది. సో చెప్పాలంటే చాలా డేరింగ్ డిసిషన్ అది. చూడడానికి వాజ్పేయి గారు చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా మెత్తటి మనిషిగా ఉంటారు. చాలా ఇవన్నీ ఉన్నప్పటికీ దేశ రక్షణ కోసం ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కారు. సో 25 అనేది చాలా పవర్ఫుల్. 7, 6, 25 అన్ని డేట్స్ పవర్ఫుల్. వీళ్ళకున్న ఇంట్యూషన్ పవర్స్
అంటే జరగబోయేది వీళ్ళకి ముందే తెలుస్తుంటాయి. వీళ్ళు జ్ఞానులు అని చెప్పచ్చు. స్పిరిచువల్ నాలెడ్జ్ వల్ల దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్, దే ఆర్ కనెక్టెడ్ టు నేచర్. సో వీళ్ళకి ముందే జరగబోయేవి తెలుస్తుంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఏం చేయాలో వీళ్ళకి తెలుసు. సో పొట్లూరి వీరభద్ర స్వామి గారు జరగబోయే ముందే చెప్పేశారు, మనం అంతా వింటున్నాం. ఆయన చెప్పినవన్నీ నిజం అవుతున్నాయా లేదా? సో జీసస్ గారు 25న పుట్టారు. ఆయన ఇచ్చిన మెసేజ్ ప్రపంచం అంతా ఫాలో అవుతుంది. 25th డిసెంబర్ ఆయన. వాజ్పేయి గారు కూడా 25th డిసెంబరే. సో 7 పుట్టిన ధోని, చాలామంది ఉన్నారు. సినిమా యాక్టర్ సాయి ఫాలికా నుంచి మన ప్రజెంట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా 16th ఆగస్ట్ ఆయన. ఈ 7న పుట్టిన, 16న పుట్టిన, 25 పుట్టిన క్వాలిటీస్ అన్నీ సేమ్. హైలీ నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళు దగ్గర ఉండేవాళ్ళు తప్ప వీళ్ళని ఎవరు క్లియర్గా అర్థం చేసుకోలేరు. వాళ్ళ బుర్రలో ఏముందో, వాళ్ళు ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేయబోతున్నారో తెలియదు. దగ్గర వాళ్ళతోనే వాళ్ళు అన్ని మంచి చెడ్డ పంచుకోగలరు. వీళ్ళు ఎవ్వరికి చెడు చెయ్యరు. ఎందుకంటే 7 అని ఫస్ట్ చెప్పాను నేను, దేవుడి నంబర్. 7 అంటే గాడ్. అందుకే 7 కొండల వాడు పవిత్రంగా 7 కొండల మీద ఉన్నారా లేదా? పెళ్ళిలో పవిత్రంగా మనం 7 అడుగులు వేస్తున్నామా లేదా? వారంలో 8 రోజులు 9 రోజులు ఉండొచ్చు కదా, 6 రోజులు ఉండొచ్చు కదా, 7 రోజులు ఎందుకంటే 7 అనేది పవిత్రత. సో 7 సముద్రాలు 7ఏ. ఒక మ్యూజికల్ నోట్ 7 నోట్స్ ఉంటాయి. వర్షం పడితే పవిత్రంగా ఆకాశంలో 7 రంగుల విబ్జిఆర్ వస్తుంది. సో 7 ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ నంబర్. చాలామంది మా అబ్బాయి 7న పుట్టాడు, 7 అంటే ఏడుపు అని చెప్తున్నారు. అది ఏడుపు కాదు. 7 అంటే గెలుపు, 7 అంటే పట్టుదల, 7 అంటే నిజాయితీ. సో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళు. 7లో పుట్టిన వాళ్ళు డబ్బుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. బట్ డబ్బులు సంపాదించాలి అంటే ఎలా నిమిషాలు సంపాదించే కెపాసిటీ, నాలెడ్జ్, హార్డ్ వర్క్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు మంచి ప్రణాళికలు వేసుకుంటారు, ప్రణాళిక ప్రకారం పోతారు. భార్యని అదేవిధంగా తల్లిదండ్రులని చక్కగా చూసుకుంటారు. సో వీళ్ళు లక్కీ నంబర్ 7 and 2 టాప్ లక్కీ నంబర్స్. లక్కీ రోజులు మంగళవారం అండ్ శుక్రవారం వీళ్ళు బాగా కలిసి వస్తాయి. ట్యూస్డే అండ్ ఫ్రైడే బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీరు ఏ పనులు చేసినా బాగుంటుంది. టాప్ లక్కీ కలర్స్ వచ్చి బ్లూ కలర్, ఎల్లో కలర్, యాష్ గ్రే కలర్. టాప్ లక్కీ కలర్స్ ఫర్ 7 series born పీపుల్. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్. లక్కీ స్టోన్ వచ్చేసి క్యాట్ ఐ, పిలికన్ రాయి అంట. మీకు నేను వేసుకున్నదే, రింగ్ ఫింగర్కి వేసుకున్న చూడండి. ఇది 5.5 క్యారెట్స్ పైన ఉండేది. సో పిలికన్ రాయి వేసుకోవడం ద్వారా ఆరోగ్యం అనేది ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది ఈ క్యాట్స్ ఐ. సో ఈ 7 వాళ్ళు ఎక్కువ బుర్రతో పనిచేస్తారని చెప్పాను నేను. బాగా తెలివైన వాళ్ళు ఎక్కువ చదువుతారన్నాను. సో దే మే గెట్ ఫ్రీక్వెంట్ హెడేక్స్, మైగ్రేన్, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కామన్గా 30 to 40% పీపుల్కి ఈ క్యాటే వేసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఈ స్టోన్స్ అన్నీ కూడా మేము చాలా సేక్రెడ్గా సేకరించి తిరుపతి కాళహస్తి మధ్యలో పానగల మహారాజుల ఎస్టేట్, ఆ ల్యాండ్ మేము వాళ్ళ దగ్గర 87లో తీసుకున్నాము. అక్కడ వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల మహారాజుల వంశం వాళ్ళు యాగాలు, యజ్ఞాలు, మృత్యుంజయ యాగాలు, చండీ యాగాలు చేయడం ద్వారా ఆ నేల చాలా పవిత్రం. సో ఆ ప్లేస్లోనే మనము ఈ స్టోన్స్ అన్నీ కూడా 108 days పూజలో పెడతాము. అంటే ఓన్లీ సిరీస్ బట్టి క్యాట్ అయ్యి మంత్, డేట్, ఇయర్, నేమ్ బట్టి ఇంకా 2 లక్కీ స్టోన్స్ వస్తాయి. సో ప్రతి ఒక్కరికి 9 నవరత్నాలు పడవు. సో 3 స్టోన్స్ ఆర్ మ్యాక్సిమం 4 లక్కీ స్టోన్స్ ఉంటాయి. నా 3 స్టోన్స్ నేను వేసుకున్నాను. మెడలో పెద్ద మూన్ స్టోన్, క్యాటే అండ్ గోమేధికం. ఈ స్టోన్స్ మేము అక్కడ 108 days పూజలో పెడతాం కాబట్టి ఎవరు మనల్ని తాకినా వాళ్ళ నెగిటివ్ మనకు రాదు. సో మనం డైరెక్ట్ షాపులు తీసుకుంటే ఏమవుతుందంటే ఎంతోమంది ఆ స్టోన్స్ చూసి వెళ్తుంటారు, తాకుతుంటారు. వాళ్ళ నెగిటివ్ అయితే నెగిటివ్ వెళ్తుంది, వాళ్ళ పాజిటివ్ వెళ్తుంది. సో మనం స్టోన్స్ కొనుక్కొని నెగిటివ్ వైబ్రేషన్స్ వేసుకోవడం ద్వారా మనం డౌన్ అయిపోతాం. సో అందుకే నేను చెప్తున్నా 108 రోజులు పూజ ఉన్న స్టోన్స్ మాత్రమే వేసుకోవాలి. ఆ స్టోన్స్ వల్ల స్పిరిచువాలిటీ ఉంటుంది. మన శత్రువులు మన ముందు ఓడిపోతారు. 7 వాళ్ళు బేసిక్గానే శత్రువులు పెంచుకోరు. వీళ్ళు ఎవరితో కొట్లాడకపోరు, కాంట్రవర్సీలు పోరు. వీళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. ఎవరితో ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు. 7 వాళ్ళకి తెలుసు. కేతు ప్రభావం వల్ల ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ పెరగాలో తెలిసిన సిరీస్ 7 series. సో 7 seriesలో ఉండి మనం ఇంకా బాధలు పడుతున్నాము. ఎందుకంటే 7 series డబ్బు సంపాదించడం లెక్కలేదు వీళ్ళకి.
ధోని ఎంత పీరియడ్లో సంపాదించాడు, ధోని లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఈరోజు వాళ్ళ ఇంట్లో ఎన్ని బైక్స్ ఉన్నాయి, ఎంత ఆస్తుంది, సంవత్సరానికి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు అంటే ట్రెమెండస్. 7 లెటర్స్లో పేరున్నా అంతే. 7 లెటర్స్లో హీరో కృష్ణ గారు 360 సినిమాలు చేశారు హీరోగా. ప్రభాస్ 7 లెటర్స్. సో ప్రపంచ బాహుబలి సినిమాతో ప్రపంచం అంతా ప్రభాస్ అంటే అందరికి తెలుసు. రాజ్ అంటే ఇలా ఉండాలి, కటౌట్ ఎలా ఉంది. సో 7 లెటర్ నితిన్ హీరోకి నేను 1 లెటర్ ఐ యాడ్ చేశాక 7 లెటర్స్ ఇష్క్ సినిమా ముందు సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి, డబ్బు సంపాదిస్తున్నాడు అనుకున్నట్టు హీస్ గోయింగ్ ఫార్వర్డ్. సో 7 లెటర్స్లో పేరున్న, అందుకే 7 లెటర్స్లో ఉన్న కంపెనీస్ శాంసంగ్ కావచ్చు, హుండాయ్ కావచ్చు, రెనాల్డ్ కావచ్చు, కోల్గేట్ కావచ్చు, క్లోజప్ కావచ్చు, కోట్లు సంపాదిస్తున్నారు. సో 7 సిరీస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, తరచూ ఆరోగ్యం పాడవుతూ ఉంది, కొట్లాట్లు అవుతున్నాయి, పర్సనల్ లైఫ్ బాగలేదు అంటే ఖచ్చితంగా ఈ 7 సిరీస్లో పుట్టిన అదృష్టాన్ని మీరు వాడుకోవట్లేదు. అంటే ఏంటి? అదృష్టం వాడుకోండి. ఎలా వాడుకోవాలి? పేరు బాగుంటే పుట్టుకలో ఉన్న శక్తిని బయటికి తీసి మనల్ని గొప్పవాడిని చేస్తుంది. ఒకే డేట్లో పుట్టిన వాళ్ళు ఒకేలా లైఫ్ ఉందా? జాతకం ఒకేలా ఉన్నా ఒకే టైంలో పుట్టిన వాళ్ళు అలా లేదు. ఎందుకంటే ఒకరు ఒక పేరు వాడతారు, ఇంకో పేరు వాడతారు. ఒక హిందూ కావచ్చు, ఒకరు ముస్లిం కావచ్చు, ఒకరు క్రిస్టియన్ కావచ్చు. సో ఎవరైతే ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు పేరు వాడుకుంటారో, నేను ఈ పేరే పెట్టుకోమని చెప్పను, నాకు ఇన్ని అక్షరాల్లో పేరు కావాలి, సంఖ్యాబలం ఇలా ఉండాలి. సిస్టమ్స్ 7 ఉంటాయి. చార్లింగ్ సిస్టంలో ఈ నంబర్ ఉండాలి, పైథాగరస్ ఈ నంబర్ ఉండాలి. నేను ముందే నాన్నగారు 20 ఏళ్ళు రీసెర్చ్ చేశారు, జస్ట్ మేము ఫాలో అవుతాను దాన్ని. సో మీ పిల్లలు లైఫ్ బాగాలేకపోయినా, కాపురం బాగాలేకపోయినా, హెల్త్ బాగాలేకపోయినా స్క్రీన్లో ఉన్న నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేర్లు మార్చను, మీ పేరులో ఒక లెటర్, మురుగదాస్లో పేరు మార్చలేదు డైరెక్టర్కి, ఒక ఏ బదులు ఓ పెట్టాను. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి వై తీసి రెడ్డిలో ఈ పెట్టాను. 10 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు ఆయన, అన్నీ సూపర్ డూపర్ హిట్లు. సో పేరులో ఒక అక్షరం మార్పు ద్వారా మీ జీవితంలో వెలుగు అండ్ గెలుపు 2 వస్తాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ. థ్యాంక్ యూ సార్. చాలామంది మీ దగ్గర విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఎక్కువగా నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో క్లియర్గా చెప్తాను. చాలామందికి క్లియర్గా తెలుసు. గత 3.5 సంవత్సరంగా మనం ఆన్లైన్లోనే ఇస్తున్నాం. ఎందుకంటే 75 దేశాల పైన మన క్లయింట్స్ ఉన్నారు. మన అందరికీ క్లియర్గా వాయిస్ ఇస్తున్నాము. కరెక్షన్ అవసరమా లేదా కూడా చెప్తున్నాము. ఇది క్లియర్గా మనసులో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలం ఎంతో తెలుసుకోవాలి. రాంగ్ నెంబర్స్ అని చాలా తక్కువ, నాట్ మోర్ దెన్ 9 నెంబర్స్ ఉన్న 100లో. 12వ నంబర్ ఉంటే జీవితం ఎంత బాగున్నా ఒక్కసారిగా జీవితం తలకిందులు అవుతుంది. 12లో ఉన్న యువరాజ్ సింగ్ బాగుంటే యువి 12, నాని సినిమా 12, బాలు సినిమా 12. బాగా ఆడాలి, బాగా ఆడవు. యువరాజ్ సింగ్ హెల్త్ బాగుండాలి, యువి నాకు హెల్త్ బాడింది. 12 అంటే రివర్స్ చేస్తుంది. అంటే మనం ఈరోజు బాగుండొచ్చు, 30 ఏళ్ళకి రివర్స్ చేయొచ్చు, 35కి రివర్స్, బట్ రివర్స్ పక్కా ఒక్కసారిగా లైఫ్ 0 అయిపోతుంది. సో 12 నెంబర్ ఉండకూడదు. సెకండ్ రాంగ్ నెంబర్ 13. 13ని డెత్ నెంబర్ అంటాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నా, సీఎంగా ఉన్నా 13 అంటే ఒక్కసారిగా దే విల్ మీట్ విత్ యాక్సిడెంట్స్, అన్యాచురల్ డెత్ ఉంటుంది. ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు 13, సంజయ్ గాంధీ గారు 13. ఈ 13లో ఉన్నవాళ్ళు ఇబ్బంది. దివ్యభారతి కూడా 13. 19 ఏళ్లకే ఇండియా అంతా ఫేమస్ అయిపోయింది. అన్యాచురల్ డెత్ ఆఫ్ దివ్యభారతి. 16 ఈజ్ సడన్ కొలాప్స్ నంబర్. సౌందర్య 16, సావిత్రి 16, సిల్క్ స్మిత ఇలా పడిపోవడం కిందకి. 16 అక్షరాలు వచ్చిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది. ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది. బుడ్డా వెంగళ రెడ్డి గాట్ కిల్డ్ బై నక్సలైట్. 16 లెటర్స్. 18ని డైవర్స్ నంబర్ అంటారు. ఇలాంటి 18 నంబర్ ఏ ఆడబిడ్డ పేరులో ఉండొద్దు. 18 ఎక్కడున్నా, ఎంత మంచి మనసున్నా అన్వాంటెడ్ కూరల్స్ ఉంటాయి, లిటిగేషన్స్ ఉంటాయి, డైవర్స్ ఉంటుంది, కోర్టు కేసులు ఉంటాయి. సో 27 అంటే పెండ్లు అప్ అండ్ డౌన్, బాగా పైకి వెళ్తాం. బట్ ఉదయ్ కిరణ్ 27, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ 27, ప్రత్యూష గరిమెల్ల ఫ్యాషన్ డిజైన్ మనం సూసైడ్ చేసుకున్నారు 27. సో రీసెంట్గా నవీన్ ఒక బీటెక్ స్టూడెంట్ అబ్బాయిని క్లోజ్ ఫ్రెండే చంపేశాడు. నవీన్లో 27, చంపిన అబ్బాయి హరిలో కూడా 27. డిప్రెషన్ అండ్ సూసైడ్ నంబర్ ఆర్ గెటింగ్ కిల్డ్ నంబర్. 31 and 13 సేమ్ మృత్యు నంబర్. 33 అందరూ వాడుకుంటారు, బలిపశువు నంబర్ అంటారు. 3, 6, 36, 3 దేవతలు, 6 రాక్షసులు. సో జూపిటర్ వీనస్ పక్క పక్కన కూర్చుంటే హెల్త్ డిస్ట్రక్షన్, వెల్త్ డిస్ట్రక్షన్, రిలేషన్ డిస్ట్రక్షన్, ఇవి మెయిన్ బ్యాడ్ నంబర్స్ అండి. సో మీ పేరులో ఈ నంబర్స్ లేకుండా చూసుకుంటే మీరు అదృష్టవంతులు. ఇంకా రాంగ్ నెంబర్స్ ఉంటే 1 or 2 ఉంటాయి అంతే. సో మీరు
మీ పేరులో బలం తెలుసుకోవాలంటే ఒక పేరు పెడితే చాలండి. చాలామంది 5, 6, 7 ఫ్రెండ్స్ దూర బంధువుల పేర్లు పెడుతున్నారు. అలా చేయకండి. ఎందుకంటే జాతకంలో ఉన్న దోషాలని మన గురించి మనం వినొచ్చు. ఊర్లో వేరే వాళ్ళ గురించి మా తమ్ముడు కొడుకు లేదా ఇంకొక వాళ్ళ గురించి మీరు వినకూడదు. దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ అనమాట అది. సో మీ ఇంట్లో నలుగురు ఉంటే ఒక పేరు పెట్టచ్చు లేదా 2 పెట్టచ్చు, అందరూ పెట్టద్దండి. ఎందుకంటే పేరు ఒకవేళ బాగుంటే ఇంకో పేరు పెట్టండి, ఆ పేరు బాగుంటే ఇంకో పేరు పెట్టండి. ఒక పేరు బాగాలేని రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇంకో పేరు పెడితే ఈ వైబ్రేషన్స్ ఇంకొకరు కూడా తగిలే అవకాశం ఉంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక పేరు పెట్టండి. ఒకవేళ ఆ పేరు మీరు కరెక్షన్ చేసుకుని లేట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు. 2-3 పేర్లు ఓపెన్ చేసుకొని రాంగ్ నెంబర్స్ ఒకరిని టచ్ అవ్వడం వల్ల నెగిటివ్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో మీరు చేయాల్సింది మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్ క్లియర్గా పెట్టండి. మీ పేరు ఎలా ఉందో నేను క్లియర్గా చెప్తాను. పేరు బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. బాగలేని వాళ్ళకి 1 టైం ఫీ ఉంటుంది. ఎంత తొందరగా వీలైతే తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే జాతకంలో ఉన్న దోషాలని కాంచానాం కర్మ విమోచనం చేసుకుంటే లైఫ్ అంతా మీరు హ్యాపీగా ఉంటారు. సో పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. మీ సమస్యలు ఏది పెట్టకండి. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. తెలుగు వాళ్ళు తెలుగులో, తమిళ్లో కన్నడ పెడుతున్నారు. సమస్యలు పెట్టకండి దయచేసి. సో రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా వాట్సాప్ నంబర్. ఓన్లీ వాట్సాప్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయొద్దండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, నేను వాయిస్ ఇస్తుంటా కాబట్టి కాల్స్ ఇస్తాం మహాడం ఇబ్బంది, నార్మల్ కాల్ చేయొచ్చు నా నంబర్కి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీరు వాట్సాప్ చేసినాక 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. వాట్సాప్ పెట్టినప్పటి నుంచి దయచేసి రిప్లైని పెట్టదు. ఎందుకంటే చాలామంది వాయిస్లు ఇస్తుంటాం, ఆర్డర్లో వస్తుంటాం. ఒక నంబర్కి వాట్సాప్ పెట్టిన తర్వాత ఇంకో నంబర్కి అదే ఎంక్వైరీ ఫార్వర్డ్ చేయకండి. ఎంత తక్కువ మంది చూస్తే మంచిది. ఎందుకంటే ఒక్కరికే పంపించండి, ఇట్ విల్ బీ ఫైన్. కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్ చెప్పకండి. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. 1 టైం ఫీ ఉంటుంది. మీ పేరులో ఒక లెటర్ మారుస్తాం, సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు చెయ్యం. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, పేరు మార్చేస్తారా? మార్చము. ఉన్న పేరులో ఒకే ఒక లెటర్ మారుస్తాం. అండ్ కాలింగ్ కూడా సేమే ఉంటుంది, కాలింగ్ కూడా మారదు, ఒక లెటరే మారుస్తాం. అండ్ మీరు ఎలాంటి కలర్ బట్టలు వేసుకోవాలి, సంతకం ఎలా చేయాలి, లక్కీ నంబర్ ఏంటి, అండ్ లక్కీ స్టోన్స్ ఏంటి, క్లియర్గా మీకు చార్ట్ పంపించడం జరుగుతుంది. నేను చెప్పిన చార్ట్ ఫాలో అయితే మీకు లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. ఎందుకంటే న్యూమరాలజీ ద్వారా మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్ నేను గారు కానీ నాన్నగారు కానీ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 35 yearsలో వీఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూమరాలజీ. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి, సో ఆల్మోస్ట్ నాకు 18.5 lakhs సిస్టర్స్, 18.5+ బ్రదర్స్ ఉన్నారు. సొంత అక్క చెల్లా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఒక లెటర్ మార్చుకొని లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే, అది కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.